ఈ కథ రాజస్థాన్కి చెందిన విష్ణోయి గ్రామానిది. ఈ ఊరు ఇంతకుముందు ఎంతో అందంగా సమృద్ధిగా ఉండేది. కాని ఒక సంఘటన జరిగింది. ఆ తర్వాత ఈ ఊరు పేదరికంలోకి కూరుకుపోయింది. ఇక ఇవాళ ఈ ఊరి పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఇంట్లో తినడానికి కూడా తిండి లేకుండా పోయింది. ఊర్లో ప్రతి ఇంట్లో వంటగదిలో ఖాళీ గిన్నెలే మిగిలాయి. మన పూర్వీకులు ఏం పాపం చేశారో అర్థం కావట్లేదు. మన తలరాత ఇలా మారిపోయింది. అవును, రోజురోజుకి మనం ఇంకా పేదవాళ్లం అయిపోతున్నాం. కష్టపడుతున్నాము, అయినా కడుపు నిండడం కష్టమైపోతోంది. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ భూమి మన మీద అలిగిందేమో అని. మన పిల్లలు కూడా ఈ జీవితాన్నే గడపాల్సొస్తుంది. ఒక గుప్పెడు గోధుమ పిండినివ్వు తల్లి, ఈ సాధువు కడుపు నిండిపోతుంది. మా ఇంట్లో మేము తినడానికే ఏమీ మిగల్లేదు. మీకెక్కడ్నుంచి ఇవ్వగలను బాబా? ఈ ఊరు పేదరికంలో కూరుకుపోయింది. ధనం కాదమ్మా, మీ అందరిలోనూ నమ్మకం కరువైపోయింది. నేను చూస్తూనే ఉన్నాను. మీ ఈ గ్రామంలో బంగారపు పాత్రలు పాతిపెట్టున్నాయి. ఎక్కడా? ఊర్లో ఎండిపోయిన బావిలో. ఎంత బంగారం అంటే మీ ఊర్లో ప్రతి ఒక్కరు కూడా ధనవంతులైపోతారు. కాని అది మాకెప్పుడూ కనిపించలేదే. మీరందరూ ఆ బంగారాన్ని మామూలు కళ్ళతో చూడడం సాధ్యపడదు. అది తంత్ర సాధనతో బంధింపబడి ఉంది. ఒకవేళ మీ గ్రామస్తులకు ఖజానా కావాలనుకుంటే అమావాస్య రోజు రాత్రి నరబలి ఇవ్వాల్సి ఉంటుంది. మేము నరబలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే తంత్ర సాధనకు ఏర్పాట్లు చేసుకోండి. ఎండిపోయిన బావి దగ్గర ఊరివాళ్లందరూ తంత్రసాధనకు కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తారు. బాబా బదీరా మాంసం, చాపలు, రక్తభస్మ కపాలం సేకరించి కూర్చుంటాడు. ఊరి ప్రజలారా, నరబలి కోసం నరుడు కావాలి. అప్పుడే పిశాచ బంధనాన్ని ఛేదించగలం. బాబా, మీరేం కంగారు పడకండి. ఈ గ్రామస్తులందరి కోసం మమ్మల్ని మేము బలి చేసుకుంటాము. మీరు పిశాచ బంధనాన్ని ఛేదించే ప్రక్రియను మొదలుపెట్టండి. బాబా పిశాచ బంధనాన్ని ఛేదించడానికి తంత్ర సాధనను ప్రారంభిస్తారు. రక్తధార నిరోధకాయ ఛాయాఛద్ర సంహారకాయ. బాబా రాత్రంతా కూడా తంత్ర సాధనను చేస్తారు. ఎప్పుడైతే తంత్ర సాధన ఆఖరి ఘట్టానికి చేరుకుంటుందో అప్పుడా ఎండిపోయిన బావి చుట్టుపక్కల ఉన్న భూమి గుల్లైపోతుంది. అదంతా చూసి ఊరి ప్రజలు భయపడతారు. బాబా, ఇక్కడ ఏం జరుగుతుంది? దీన్ని బట్టి నాకొకటి అర్థమవుతుంది. ధనాన్ని రక్షించేటటువంటి ధనపిశాచిని ధ్యానం ఛేదించబడింది. బాబా మాట్లాడుతూ ఉంటారు. అంతలోనే ధనపిశాచిని బావిలో నుండి బయటికి వస్తుంది. తన శరీరం గాలిలో ఉంటుంది. పొడవైన నల్లని జుట్టు గాలిలో పాములాగా ఎగురుతూ ఉంటుంది. కళ్ళు రక్తంతో ఎర్రగా, పగిలిన పెదవులు, పదునైన పళ్లతో తన మొహమంతా అస్థికల్లా ఎండిపోయి ఉంటుంది. చర్మం పాలిపోయి ఉంటుంది. ఆమె ధనంతో చుట్టబడి ఉంటుంది. అదంతా చూసి ఊరి ప్రజలు పారిపోతుంటారు. భయపడకండి, ధనపిశాచినికి మీరు నరబలినివ్వండి. తను ప్రసన్నురాలవుతుంది. ఊరు ప్రజలంతా ధనవంతులైపోతారు. కాని బాబా, ప్రాణాలను ఎవరు సమర్పిస్తారు? ఎవరు కూడా తమ ప్రాణాలనివ్వరు. ధనపిశాచిని చూసి ఊర్లో వాళ్లందరూ కూడా పరిగెడతారు. తంత్రస్థలంలో కేవలం బాబా ఒక్కరే ఉంటారు. నాకు నరబలి కావాలి, నాకు నరబలిని ఇవ్వండి. లేదు లేదు. ఎప్పుడైతే మీ దగ్గర నరబలి ఇచ్చే శక్తి లేదో అప్పుడు నన్ను ఎందుకు ఆవాహన చేశారు? ధనపిశాచిని బాబా గుండెల మీద కూర్చుంటుంది. గోర్లతో అతని ఛాతీని చీల్చి గుండెను బయటికి తీసి దానిని తినటం మొదలు పెడుతుంది. కాసేపట్లోనే నెమ్మది నెమ్మదిగా బాబా శరీరం పూర్తిగా నల్లబడిపోతుంది. మరుసటి రోజు ఊర్లో ప్రజలందరూ బావి దగ్గరికి వెళ్తారు. వాళ్లు చూసేసరికి బావి మరింత లోతుగా మారిపోతుంది. గోడలు విచిత్రంగా ఉంటాయి. రాళ్లన్నీ రక్తంతో తడిసి ఉంటాయి. ఆ బావిలో బంగారు ముద్రికలు తేలుతూ ఉంటాయి. అలా చూడండి, నీళ్లల్లో బంగారం తేలుతూ కనిపిస్తోంది. నిచ్చిన తిండి నేనిప్పుడే తీస్తాను. వెళ్ళొద్దు, ధనపిశాచిని నిన్ను కూడా చంపేస్తుంది. చూశావు కదా, నిన్న బాబా పిశాచ బంధనాన్ని ఛేదించారు. ఆ మహిళ బంగారం తీసుకోవడానికి చెక్కతో తయారు చేసిన నిచ్చెన సహాయంతో బావిలోకి ప్రవేశిస్తుంది.
ఎప్పుడైతే మహిళ బావిలోకి ప్రవేశిస్తుందో అప్పుడు బావిలోని నీళ్లు వేగంగా తిరగటం మొదలు పెడతాయి. ఆ బావిలో భయంకరమైన నవ్వు శబ్దం వినిపించటం మొదలవుతుంది. అప్పుడే అక్కడ ధనపిశాచిని ప్రత్యక్షమవుతుంది. కాపాడండి! ధనపిశాచిని ఆ మహిళ గుండెను బయటికి తీస్తుంది. దానిని తినటం మొదలు పెడుతుంది. అది చూసి ఊరి వాళ్ళందరూ భయంతో అక్కడ్నుంచి పరుగులు తీస్తారు. అది రాత్రి సమయం. ఊరి వాళ్ళందరూ ధనపిశాచినికి భయపడి నిశ్శబ్దంగా ఉంటారు. తమ తమ ఇళ్లల్లో బందీలుగా ఉంటారు. ఊర్లో ఆ రాత్రి విచిత్రంగా గడుస్తుంది. ఊర్లోని చెట్లన్నీ ఎంతో విచిత్రంగా కదులుతుంటాయి. మరొకవైపు బావిలో నుంచి భయంకరమైన నవ్వు వినిపిస్తూ ఉంటుంది. అది ఊరంతా దద్దరిల్లుతుంది. సైలెంట్గా పడుకో, ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. ఊర్లోకి ధనపిశాచిని తిరిగొచ్చింది. ఊర్లో వాళ్ళందరూ కూడా భయం కారణంగా తమ తమ ఇళ్లల్లో నుంచి బయటికి రాలేదు. కాని ఊర్లో భూతపు చేష్టలు చెలరేగుతుంటాయి. ఒక ముసలావిడ నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఉన్నట్టుండి ఆమె మంచం కదలటం మొదలవుతుంది. ముసలావిడ నిద్రలేస్తుంది. చూసేసరికి తలుపు దానంతటదే తెరుచుకుంటుంది. ఎదురుగా నేలమీద చాలా బంగారం పడి ఉంటుంది. ఇంత బంగారమా? బహుశా ఊర్లోంచి ఎవరో వెళ్తున్నట్టున్నారు. తన బంగారం పడిపోయుంటుంది. ఆ ముసలావిడ బంగారం తీసుకోవడానికి రోడ్డు మీదకు వెళ్తుంది. అప్పుడే చీకట్లో ధనపిశాచిని ఎర్రని కళ్ళు మెరుస్తూ కనిపిస్తాయి. ఆమె ఆ ముసలావిడ మీద దాడి చేస్తుంది. ఆమె రక్తాన్ని తాగేస్తుంది. ఉదయం ఊరి వాళ్లందరూ రోడ్డు మీద నిలబడి ఉంటారు. ఆ ముసలావిడ అక్కడ చనిపోయి పడి ఉంటుంది. ఈమెను ధనపిశాచిని చంపేసింది. మనం ఏదో ఒకటి చేయాల్సిందే, లేకపోతే ఆ పిశాచిని అందరినీ చంపేస్తుంది. పదండి, అఘోరీ బాబా దగ్గరికి వెళ్దాము. ఆయన ఏదైనా ఉపాయం చెప్పగలరు. సర్పంచ్ ఇంకా ఊరి వాళ్లందరూ అఘోరీ బాబా దగ్గరికి చేరుకుంటారు. అతనికి మొత్తం కథంతా వినిపిస్తారు. మేమందరం లోభానికి గురై ధనపిశాచిని నిద్రలేపాము. ఆవిడేమో ప్రతిరోజు అందరినీ చంపుకుంటూ వస్తుంది. ఆమె నుండి తప్పించుకోవడానికి ఏదైనా దారి చెప్పండి బాబా. ఉపాయం ఆమె స్వయంగా చెప్తుంది. నాతో పాటు పదండి. అఘోరీ, సర్పంచ్ ఇంకా ఊర్లో వాళ్లందరూ బావి దగ్గరికి వెళ్తారు. ధనపిశాచిని అందులోనే ఉంటుంది. అఘోరీ బాబా బావి దగ్గర నిలబడి ఉండి ఒక మంత్రాన్ని చదువుతారు. విభూదిని బావిలోకి వేస్తారు. ఎప్పుడైతే విభూది బావిలో వేస్తారో అప్పుడు అందులో నుంచి ఒక జ్వాల వస్తుంది. అప్పుడు ధనపిశాచిని ప్రత్యక్షమవుతుంది. చెప్పు, నువ్వు గ్రామస్తుల్ని ఎందుకు విసిగిస్తున్నావు? ఏం కావాలి మీకు? నాకు నరబలి కావాలి. మేము ఏదైతే నీకు ఇవ్వలేమో దాన్ని నువ్వు ఎందుకు అడుగుతున్నావు? అఘోరీ చెప్పిన ఆ మాట విని ధనపిశాచినికి కోపం వస్తుంది. ఆమె ఊరి వాళ్లందర్నీ చంపడానికి పరిగెడుతుంది. అప్పుడు అఘోరీ ధనపిశాచిని శరీరం మీద విభూదిని విసురుతాడు. దానితో ధనపిశాచిని కింద పడిపోతుంది. చెప్పు, నువ్వు ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడానికి నీకు ఏం కావాలి? నాకు కాలసఖా బలి కావాలి. కానీ నేను విన్నంత వరకు కాల్సఖా చిన్నప్పుడే చనిపోయాడు. లేదు, తను చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. నేను చూస్తున్నాను. తను ఇప్పటికీ కూడా శ్మశానంలో కూర్చుని తంత్ర సాధన చేస్తున్నాడు. శ్మశానంలో కొన్ని శవాలు కాలుతూ ఉన్నాయి. శ్మశానంలో కాల్సఖా కూర్చొనున్నాడు. అతని మెడలో అస్థికల మాల ఉంది. లలాటంలో రక్త తిలకముంది. సమాధి ముద్రలో ఉన్నాడు. నేత్రాలు మూసి ఉన్నాయి. అన్ని వైపులా పుర్రెలు ఉన్నాయి. కపాలంలో అగ్ని రగులుతూ ఉంది. నాకు తన బలి కావాలి. ఆ తర్వాత నేను విష్ణోయి గ్రామం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ధనపిశాచిని ఆ మాట చెప్పి అక్కడే విలీనమైపోతుంది. ఊరి వాళ్లందరూ ఆలోచిస్తారు. కాల్సఖా తన చిన్న వయసులోనే చనిపోయాడు. మరతను శ్మశానంలో తంత్ర సాధనను ఎలా చేయగలడు? ధనపిశాచిని కాల్సఖానే బలిగా కావాలని ఎందుకు అడుగుతోంది? ధనపిశాచినికి కాల్సఖాతో ఏం సంబంధం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడం కోసం ముడిపడి ఉండండి మాతో పాటు జటాధర 2వ భాగంలో. రాజస్థాన్కి చెందిన విష్ణోయి గ్రామం ప్రజలు పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఒక బాబా వస్తారు. ఊరి వాళ్లతో ఇలా అంటారు: ఎండిపోయిన బావిలో బంగారు ఖజానా ఉంది అని. దానిని స్వయంగా ధనపిశాచిని రక్షిస్తుందని కూడా చెప్పారు. ధనాన్ని పొందటం కోసం
ధన పిశాచునికి నరబలి ఇవ్వాల్సి ఉంటుంది. బంధాన్ని ఛేదిస్తారు. పిశాచిని బయటికి వస్తుంది. కాని ఊరివాళ్లు ఆమెకు నరబలిని ఇవ్వలేదు. ఆమె కోపంతో బాబాని వెంటనే చంపేస్తుంది. ధనపిశాచిని మేల్కొన్న తరువాత ఊర్లో భయంకరమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అఘోరీతో ధనపిశాచిని అంటుంది, తను ఊరు వదిలి వెళ్ళాలి అంటే ఊరివాళ్లు తనకి కాల్సఖాన్ని బలి ఇవ్వాలి. ఇప్పుడు సర్పంచ్తో పాటు ఊరివాళ్లందరూ కూడా శ్మశానానికి చేరుకుంటారు. అక్కడ చూసేసరికి శ్మశానంలో కొన్ని శవాలు కాలుతూ ఉంటాయి. అక్కడ అగ్ని వెలుగులో కాల్సఖా మొహం మెరుస్తూ ఉంటుంది. కాల్సఖా కూర్చుని ఉంటాడు. అతని మెడలో అస్థికలమాల ఉంటుంది. నుదిటి మీద రక్త తిలకముంది. సమాధి ముద్రలో ఉన్నాడు. నేత్రాలు మూసి ఉన్నాయి. అన్ని వైపులా పుర్రెలు ఉన్నాయి. కపాలంలో అగ్ని మండుతూ ఉంటుంది. కాల్సఖా, కాల్సఖా, తన కళ్ళు తెరవలేదు. కాల్సఖా, నువ్వు నీ కళ్ళు తెరువు. తనెందుకేమీ మాట్లాడడం లేదు. సర్పంచ్ గారు, ఎవరికి తెలుసు తను కాల్సఖా కాదేమో? ధనపిశాచిని అబద్ధం చెప్పదు. తను ఖచ్చితంగా కాల్సఖానే అయి ఉంటాడు. నాకేమనిపిస్తోందంటే తనేదో సాధనలో ఉన్నాడు. దాని ప్రభావమే మన ఊరి మీద కూడా పడుతోంది. ఒక పని చేయండి. తన ఎదురుగా మండుతున్న అగ్ని మీద నీళ్లు పోయండి. తన సాధన ఛేదించబడుతుంది. సర్పంచ్ చెప్పిన తర్వాత ఊర్లో ఒక వ్యక్తి కాల్సఖా ముందు మండుతున్న అగ్నిలో నీళ్లు పోస్తాడు. ఎప్పుడైతే మంటలు ఆరిపోతాయో కాల్సఖా క్రోధితుడవుతాడు. రే మూర్ఖులారా, ఎందుకింత పని చేశారు? నా 10 ఏళ్ల కష్టాన్ని నీళ్లు పాలు చేశారు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నువ్వు బతికితేనే కదా ఏదైనా చేయటానికి. అతన్ని పట్టుకోండి, తీసుకుపోతండి ధనపిశాచిని దగ్గరికి. సర్పంచ్ చెప్పిన తరువాత అతని మనుషులు కాల్సఖాని పట్టుకొని ధనపిశాచిని దగ్గరికి తీసుకువెళ్తారు. వాళ్ళు ధనపిశాచిని దగ్గరికి వెళ్లబోతూ ఉంటారు. అప్పుడే అఘోరీ వస్తాడు. మీరందరూ ఎంత పని చేస్తున్నారు? కాల్సఖాని వదిలిపెట్టండి. కానీ బాబా, ధనపిశాచిని మీ ముందే కదా చెప్పింది. తనకు కాల్సఖా బలి కావాలనంది. అప్పుడే తను ఊరు వదిలి వెళ్ళిపోతానంది. ఇదంతా ఆ ధనపిశాచిని మాయ. నిజమేమిటంటే, ఒకవేళ గనక మీరు కాల్సఖాని బలిచ్చారు అంటే ఆ తర్వాత ధనపిశాచిని అంతం అసంభవం అవుతుంది. అయ్యో బాబా, మీరు అసలేం మాట్లాడుతున్నారు? నేను చెప్పేది నిజం. నేను నా తంత్రశక్తులతో చూశాను. ఆ ధనపిశాచిని ఎవరైనా నాశనం చేయగలరు అంటే అది కేవలం కాల్సఖా మాత్రమే. అందుకే ఆమె తనని చంపాలనుకుంటుంది. కానీ ఈ కాల్సఖా ఎవరు బాబా? ధనపిశాచిని దగ్గర ఏదైతే ధనం ఉందో అది మొత్తం కూడా కాల్సఖాది. ఇదెలా సాధ్యమవుతుంది? నేను మీకు కథ మొత్తం చెప్తాను. ఇవాళకి సుమారు 25 ఏళ్ల క్రితం కాల్సఖా తండ్రి గంగారాం ఊర్లో అందరికంటే ధనవంతుడు. అతని దగ్గర వజ్రాలు, బంగారం, ఇంకా వెండితో కూడిన చాలా పెద్ద ఖజానా ఉండేది. బంగారు నాణేలు నేల మీద ఎన్ని పడుంటాయంటే కాలు పెట్టే చోటే ఉండేది కాదు. వెండి పాత్రలు, బంగారు విగ్రహాలు, వజ్రాలు పొదిగిన దుస్తులు, పాతకాలపు నగలు అన్నీ అక్కడ ఉండేవి. బాబు కాల్సఖా, చూడు, ఈ ధనమంతా మనం రాత్రి పగలు కష్టపడి పొలంలో చెమటోడ్చి నిజాయితీగా సంపాదించింది. మనం ఎవరిని మోసం చేయలేదు, దగా చేయలేదు. నువ్వు కూడా ఎలాగా కష్టపడాలి. తెల్లవారు లేవాలి, పని చేయాలి. నువ్వు దీన్ని చేజార్చుకోకు నాయనా. గంగారాం రాత్రివేళ ఊరి వాళ్లకి తెలియకుండా తన ఖజానాని కొడుకుకు చూపిస్తున్నాడు. కాని తన ఖజానా గురించి ఊరి వాళ్లకు తెలిసిపోయింది. నేను చూశాను. నిన్న రాత్రి గంగారాం తన కొడుక్కి ఖజానాను చూపిస్తూ ఉన్నాడు. చాలా పెద్ద ఖజానా ఉంది వాళ్ళ ఇంట్లో. ఒకవేళ మనం గనక దోచుకుంటే మనం అందరం కూడా ధనవంతులం అయిపోతాం. కానీ ఎలా దోచుకుంటాం? తన ఇంటికి నిప్పంటించేద్దాం. వాళ్ళ తండ్రి కొడుకులిద్దరూ చనిపోతారు. ఖజానా మన సొంతం అయిపోతుంది. ఊరి వాళ్లందరూ ఖజానాన్ని దోచుకునే ఆలోచన చేస్తారు. అంతలోనే ఈ విషయాలన్నీ గంగారాంకి తెలిసిపోతాయి. ఆ తర్వాత అతను తాంత్రికుణ్ణి పిలిచి తన ధనం మొత్తాన్ని బావిలో పడేసి దానిని తంత్రక్రియతో బంధిస్తాడు. రక్తధారా సన్నాదతి, ఖజానం బంధతి, నాగబంధన్ యమద్వార్ రక్షతే ధన పిశాచిని. నన్ను ఎందుకు పిలిచారు? హే పిశాచిని, నువ్వు గంగారాం ఖజానాని రక్షించు.
కానీ తాంత్రికులు గారు, నా ధనం మాయమైపోదు కదా. నువ్వు కానీ నీ వారసుడు గాని ధనపిశాచిని నుండి ధనం తీసుకోవాలనుకుంటే ఆమె తిరిగిచ్చేస్తుంది. కాని ఊరి వాళ్లకు ఆ విషయం తెలీలేదు. గంగారాం తన ధనమంతా కూడా తంత్రబంధనంతో బంధించి బావిలో దాచిపెట్టాడు అని. ఊరి వాళ్లందరూ రాత్రివేళ గంగారాం ఇంటికి నిప్పంటించారు. కాపాడండి, కాపాడండి, నిప్పు, నిప్పు. బాబా, ఈ ఇంట్లో గంగారావు కాల్సక కాలిపోతే మరి ఇతనెవరు? ఊరి వాళ్ళకు కూడా అదే అనిపించింది, నేను కాలి బూడిదైపోయానని. కానీ ఎలాగలా నేను తప్పించుకున్నాను ఆ ఇంట్లో నుంచి. మరి మీరు ధనపిశాచిని నుండి మీ ధనాన్ని ఎందుకు తీసుకోలేదు? నేను ధనపిశాచిని నా ధనం తిరిగి ఇవ్వమని అడగడానికి వెళ్ళాను. కానీ హే ధనపిశాచిని, నా ధనాన్ని తిరిగివ్వు. నువ్వెందుకొచ్చావిక్కడికి? నాకు నా ధనం కావాలి. అయితే నా దగ్గరికి రా, వచ్చి తీసుకో. కాపాడండి, కాపాడండి. అప్పుడే సూర్యోదయం అయింది. శరీరం మీద సూర్యకిరణాలు పడగానే ధనపిశాచిని మాయమైపోయింది. నేనేమో తప్పించుకున్నాను. ఆ తర్వాత నేను అక్కడి నుంచి తప్పించుకున్న తర్వాత 10 సంవత్సరాల నుండి ధనపిశాచిని పరాజయం చేయడానికి లోకపాల సాధన చేస్తూ ఉన్నాను. ఇంకా అందులో 1 సంవత్సరమే మిగిలింది. కానీ మీరు అంతలోనే అంతరాయం కలిగించారు. ఇప్పుడు నేను మళ్ళీ 11 సంవత్సరాలు కఠోర సాధన చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు మళ్ళీ 11 సంవత్సరాలు కఠోర సాధన చేయాల్సిన పనేమీ లేదు. నేను నీకు ఒక ఉపాయం చెప్తాను. దానితో నువ్వు కొన్ని క్షణాల్లోనే ధనపిశాచిని పరాజయం చేసే శక్తిని పొందుతారు. కానీ అదెలా? నువ్వు జటాధరుణ్ణి శరణవేడు. రాత్రి సమయం. ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో శివుడి విగ్రహం ఉంటుంది. దాని ఎదురుగా కాల్సఖా ఇంకా అఘోరీ బాబా కూర్చుని ఉంటారు. కాల్సఖా ఇంకా అఘోరీకి 4 వైపులా త్రిశూలాలు ఉంటాయి. అఘోరీ మంత్రాలు చదువుతాడు. కాల్సఖా అతన్ని అనుసరిస్తాడు. కాసేపటి తరువాత అక్కడ ఒక భయంకరమైన నవ్వు వినిపిస్తుంది. ధనపిశాచిని ప్రత్యక్షమవుతుంది. నువ్వు భయపడొద్దు. నువ్వు ఈ త్రిశూలం మధ్యలో కూర్చున్నంత వరకు ఆమె నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను భయపెడుతుంది, కానీ నువ్వు మంత్రాలను జపించడం మాత్రం ఆపొద్దు. ధనపిశాచిని కాల్సఖాని భయపెట్టడానికి పూర్తిగా ప్రయత్నిస్తుంది. భయంకరంగా నవ్వుతుంది. కాని కాల్సఖా ఆమె మీద దృష్టి పెట్టడు. ధనపిశాచిని కాల్సఖా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. కాని ఎప్పుడైతే ఆమె త్రిశూలాలని దాటి లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తుందో అప్పుడు కాలిపోతుంది, మాయమైపోతుంది. అఘోరీ ఇంకా కాల్సఖా ఇద్దరూ శివ సాధనను కొనసాగిస్తారు. కాసేపటి తర్వాత అక్కడ ఒక గొంతు వినిపిస్తుంది. కాల్సఖా, కాల్సఖా. ఇది మా అమ్మ గొంతు. అమ్మా, అమ్మా. బాబూ, ఇలారా. మీ అమ్మ ఎప్పుడో చనిపోయింది. ఆవిడ మీ అమ్మ కాదు. కాల్సఖా ఆ ముసలావిడ్ని చూసి భ్రమపడతాడు. తన బుద్ధి పనిచేయటం మానేస్తుంది. అఘోరీ ఎంత చెప్పినప్పటికీ కూడా అతను త్రిశూల బంధనాన్ని దాటి ముసలావిడ దగ్గరకు వెళ్ళిపోతాడు. అమ్మా, నేను వచ్చేసానమ్మా. కాల్సఖా ఎప్పుడైతే ముసలావిడ దగ్గరికి చేరుకుంటాడో అప్పుడు ఆ ముసలావిడ భయంకరమైన ధనపిశాచిని రూపంలోకి మారుతుంది. కాల్సఖా, ఆ రోజు నిన్ను సూర్యదేవుడు కాపాడాడు, కానీ ఇవాళ నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ధనపిశాచిని కాల్సఖా పీక పట్టుకుని అతన్ని పైకి లేపుతుంది. కాసేపట్లోనే కాల్సఖా ప్రాణం వదిలేస్తాడు. ఆ తర్వాత ధనపిశాచిని తనని గట్టిగా విసిరేస్తుంది. అతను భగవంతుడు జటాధరుడి ముందు ఉన్న భస్మం మీద పడతాడు. ఊపిరి ద్వారా భస్మంలోని కొంత భాగం కాల్సఖా లోపలికి ప్రవేశిస్తుంది. దానితో అతనికి శక్తులు లభిస్తాయి. అతను పక్కనే ఉన్న త్రిశూలాన్ని తీస్తాడు. ఆ త్రిశూలంతో ధనపిశాచిని మీద దాడి చేస్తాడు. దానితో ధనపిశాచిని వెంటనే నాశనమైపోతుంది. ఊరి వాళ్లందరూ సంతోషాలు జరుపుకుంటారు. ధనపిశాచిని చనిపోయిన తర్వాత కాల్సఖాకి తన ధనం లభిస్తుంది.